నిన్న హౌస్లో ముగ్గురు ఏవీస్ ప్లే అయ్యాయి. సో ఈ రోజు మేబీ ఇంకొక ఇద్దరివి ప్లే అవుతాయి. సో మనకి ఎపిసోడ్లో ఎంతమంది చూపిస్తారు, లైవ్లో ఎవరు ఏవీస్ మనకి చూపిస్తారు సో అనేది మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మంచి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం, చాలా క్విక్గా మాట్లాడేసుకుందాం. చాలా మందికి డౌట్ ఏంటంటే, అన్న ఇప్పుడు మిస్డ్ కాల్స్లో తనూజ 1 to 4% లీడ్లో ఉంది, అలాంటిది మరి ఇక్కడ కళ్యాణ్ జస్ట్ ఒక 1% లీడ్లో ఉన్నారు అంటున్నారు కదా. సో హాట్స్టార్ అకౌంట్లో మరి అదే అంటే ఇప్పుడు హాట్స్టార్లో ఎంతైతే ఓట్లు పడతాయో అసలు అంతే ఓట్లు అక్కడ కూడా పడవచ్చు కదా అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. సింపుల్ లాజిక్ అంటే ఎలా ఓట్లు వేస్తారు తెలుసా, నేను చెప్తా సింపుల్ లాజిక్ ఎలా ఓట్లు వేస్తారు అనేది. అంటే ఇలా వేస్తున్నారు కాబట్టి అలా లీడ్లో ఉన్నారు అని కూడా చెప్పను, బట్ పిఆర్ టీము ఇలా కూడా ఓట్లు వేయించుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ సిమ్ మనం రీఛార్జ్ చేసుకోకపోతే ఒక 7 daysలో బ్లాక్ అయిపోద్ది. బట్ జియో సిమ్స్ ఉంటాయి, మీకు తెలుసో తెలియదు, జియో సిమ్స్కి ఆ 2 months 3 months 4 months రీఛార్జ్ చేసుకోకపోయినా కానీ ఓటీపీలు వస్తాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఎవరికైనా ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలి అంటే మాకు నచ్చిన కంటెస్టెంట్కి రీఛార్జ్ ఉండాలి బరాబర్. ఓకేనా, రీఛార్జ్ ఉంటేనే అది రింగ్ అయ్యి కట్ అయింది, రీఛార్జ్ లేకపోతే కాల్ పోదు. బట్ రీఛార్జ్ లేని సిమ్స్ కూడా మనం ఆ నెంబర్ తోటి లాగిన్ అయితే సిమ్ మొబైల్లో వేసి హాట్స్టార్ అకౌంట్ ఓపెన్ చేస్తే హాట్స్టార్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓటు వేయొచ్చు, ఓటు వేయడానికి హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. సో నా ఓటు ఈజీగా వేసేయచ్చు. సో మరి ఓట్లు వేయడానికి మరి ఏవైతే ప్రతి దగ్గర డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, ఓకేనా, వాళ్ళ దగ్గర జియో డిస్ట్రిబ్యూటర్ దగ్గర డమ్మీ సిమ్ములు ఉంటాయి, వాళ్ళ టార్గెట్ల కోసం వాళ్ళు కొట్టుకొని ఉంటారు డమ్మీ సిమ్ములు. ఒక్కొక్కళ్ళ దగ్గర చాలా సిమ్ములు తెచ్చుకొని ఒక 10 మొబైల్స్ పెట్టుకొని ఆ 10 మొబైల్స్లో ఆ నెంబర్ లేయంగానే దానికి సంబంధించిన మెసేజ్లు వస్తారంటాయి, రీఛార్జ్ చేయించుకోండి అన్న మెసేజ్లు. లేకపోయినా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కొడితే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కట్టి ఆటోమేటిక్గా ఆ మొబైల్ నెంబర్ వచ్చింది. దాంతో లాగిన్ అయ్యామా, ఓటేసామా, సిమ్ తీసేసామా, మళ్ళీ లాగిన్ అయ్యామా, ఓటేసామా, సిమ్ తీసేసామా. సో ఇలాంటివి కూడా చేస్తుంటారు. అలాంటివి ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు ఆంధ్ర తెలంగాణలో ఆలోచించండి. సో జియోకి మాత్రం ఈ ఫెసిలిటీ ఉంటుంది, మిగిలిన వాటికి మీ వితిన్ ద 7 days కట్ అయిపోతుంది. మేబీ అది ఐడియా అవ్వచ్చు, లేకుంటే ఎయిర్టెల్ అవ్వచ్చు. మెజారిటీ ఎయిర్టెల్ జియోలో నాకు తెలిసిన నెట్వర్క్లు కాబట్టి చెప్తున్నా మీకు. సో పాసిబిలిటీ ఉంటుంది, అలా కూడా కొడతారు. సో అప్పుడు మీరు చెప్పండి, మరి ఇక్కడ 100 మొబైల్స్ 100 సిమ్ముల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హాట్స్టార్లో ఓటింగ్ పడుతుందంటే ఈ 100 సిమ్ముల నుంచి 0 మిస్డ్ కాల్స్ యాడ్ అవుతాయి అక్కడ. ఓకేనా. సో అండ్ మీరు ఆ కీప్యాడ్ మొబైల్స్ వాడేవాళ్ళు చాలా తక్కువ మంది వాడతారు. ఓకేనా, ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆ మిస్డ్ కాల్స్ అనేవి చాలా తక్కువగానే యాడ్ అవుతాయి. సో వాళ్ళకి హాట్స్టార్ అకౌంట్ ఉంటావు. ఈవెన్ దో ఆ మిస్డ్ కాల్స్ ఎవరైతే ఆ చిన్న మొబైల్స్ ఉంటాయో ఆ చిన్న మొబైల్స్ నుంచి మిస్డ్ కాల్స్ ఇచ్చే వాళ్ళు కూడా వీళ్ళ మొబైల్స్లో హాట్స్టార్ లాగౌట్ అయిపోయి ఆ మొబైల్ నెంబర్ తీసుకొని దీంట్లో పెట్టి, అంటే సిమ్ అక్కడే ఉంటుంది, వీళ్ళు లాగిన్ అవుతారు, దానికి ఓటీపీ వెళ్ళుద్ది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తారు, దాంతో కూడా ఓట్లు వేసుకుంటారు. సో ఓకేనా, అంటే లైక్ మిస్డ్ కాల్స్ పర్సంటేజ్ అంటే నెంబర్ తక్కువ ఉంటుంది, ఈ హాట్స్టార్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటి నెంబరే ఎక్కువ ఉంటుంది. ఇలాగ ఓట్లింగ్ చేస్తారు. సో దీనివల్ల మనకి మిస్డ్ కాల్స్ అనేవి కొంచెం తక్కువగా కనిపిస్తుంటాయి, అండ్ ఈ హాట్స్టార్ అకౌంట్లు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అందరి మొబైల్స్లో అన్ని మొబైల్స్లో రీఛార్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక మనిషి 2 సిమ్ములు వాడుతుంటే 2 సిమ్ముల్లో రీఛార్జ్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఆ 2 సిమ్ములతోటి మనం లాగిన్ అవ్వచ్చు, లాగౌట్ అవ్వచ్చు. సో కాబట్టి దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆ నెంబర్ ఎక్కువగా ఉండడానికి హాట్స్టార్ నెంబర్. ఓకేనా, మిస్డ్ కాల్ పర్సంటేజ్ అనేది కొంచెం తక్కువ ఉండడానికి కూడా దెర్ ఇస్ అ మైట్ బి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఎందుకంటే ఆ వేరియేషన్ కనిపిస్తుంది కాబట్టి. బట్ మిస్డ్ కాల్స్ ఎక్కువగా ఎందుకు కావాలి అంటే, సో ఇక్కడ లీడ్ దొరకకపోతే అక్కడ లీడ్ దొరికేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా ఫోకస్ హాట్స్టార్ అకౌంట్ల మీద చేస్తారు తప్పితే మిస్డ్ కాల్స్ మీద చాలా తక్కువ మంది చాలా తక్కువ ఫోకస్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మిస్డ్ కాల్స్ ఇప్పించుకోవాలి. అండ్ ఇక్కడ పిఆర్లో ఖచ్చితంగా వాటికి రీఛార్జీలు చేయించాలా, అన్ని సిమ్ములకి అన్ని రీఛార్జీలు చేయించాలంటే అంత సీన్ లేదు అక్కడ. ఓకేనా, ఆ మిస్డ్ కాల్స్ ఇప్పించాలి అంటే న్యూట్రల్ పీపుల్, జెన్యూన్ పీపుల్ మిస్డ్ కాల్స్ ఇవ్వాలి. ఓకేనా, ఎవరు పడితే వాళ్ళు మిస్డ్ కాల్స్ ఇవ్వలేరు. బట్ హాట్స్టార్ అకౌంట్లో మన ఇష్టం వచ్చినట్టు మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. సో కాబట్టి అందుకని మిస్డ్ కాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మిస్డ్ కాల్స్ అనేవి చాలా జెన్యూన్గా వస్తాయి. మేబీ దాంట్లో ఒక 10% ఎవరైనా కానీ ఫేక్ చేయొచ్చేమో, కానీ 90% మెజారిటీ మిస్డ్ కాల్స్ అనేవి జెన్యూన్ ఉంటాయి. సో అందుకని మిస్డ్ కాల్స్ అనేవి ఇంపార్టెంట్ అంటారు తప్పితే అది కీ ప్రయారిటీ, అది కీ రోల్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పలేం. ఓకేనా. సో అందుకని మిస్డ్ కాల్ డేటా అనేది కూడా అంత ఈజీగా బయటకు కూడా రాదు. సో ఎందుకంటే మిస్డ్ కాల్ డేటా అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు కాబట్టి దానికి సంబంధించింది సపరేట్గా ఉంటుంది కాబట్టి ఈ హాట్స్టార్ ఫ్లో అనేది తెలుస్తుంటుంది. సో ఈ హాట్స్టార్ ఫ్లోలో కళ్యాణ్ లీడ్లో ఉన్నారు, సెకండ్ ప్లేస్లో తనూజ గారు ఉన్నారు, ఆ 3వ ప్లేస్లో డెమోన్ పవన్ ఉన్నాడు. ఇప్పుడు డెమోన్ పవన్ దగ్గర సరికి చాలామంది చాలా చెప్తుంటారు, కానీ బట్ థర్డ్ ప్లేస్లో డెమోన్ పవన్ వచ్చాడు. అండ్ ఈరోజు థర్డ్ ప్లేస్లో డెమోన్ పవన్ వచ్చాడు అంటే డెమోన్ పవన్ ఆల్మోస్ట్ గెలిచినట్టే.
ఎందుకంటే ఇమాన్యుయల్ని దాటుకొని డెమోన్ పవన్ థర్డ్ ప్లేస్లోకి వచ్చాడు. దట్టు మనం మొన్నటి వరకు ఏమనుకున్నాం, కళ్యాణ్ లేడు, డెమోన్కి కళ్యాణ్ ఓటింగ్ యాడ్ అవుతుంది. సో కళ్యాణ్ ఓటింగ్ యాడ్ అవటం వల్లే డెమోన్ కనీసం సెకండ్ ప్లేస్లో కనిపిస్తున్నాడు అన్న థాట్స్, అన్న రివ్యూస్, అన్న ఒపీనియన్స్ ఫామ్ అయ్యాయి మొన్నటి వరకు. అలాంటిది ఇప్పుడు కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్నాడు, కళ్యాణ్ విన్నింగ్ రేస్లో ఉన్నాడు. అలాంటిది కళ్యాణ్ని దాటుకొని కళ్యాణ్ని పక్కన పెట్టి మరి డెమోన్కి ఓట్లేసి డెమోన్ మూడో ప్లేస్కి తీసుకొస్తున్నారా? మరి అంటే డెమోన్కి ఓటింగ్ పెరిగిందనే కదా అర్థం. నేను అది చెప్తుంది. సో కళ్యాణ్ ఓటింగ్ కళ్యాణ్కి పడుతుంది, బట్ డెమోన్కి కూడా ఓటింగ్ పడుతుంది. అంటే 14th వీక్లో సో కళ్యాణ్ నామినేషన్స్లో లేకపోయినా కానీ డెమోన్ ఇండివిజువల్ ఓటింగ్ అనేది పెరిగింది. ఆ టైంలో ఆ నిమిషం మనకు తెలియలేదు అది, బట్ ఇప్పుడు క్లారిటీ వస్తుంది. సో డెమోన్ థర్డ్ ప్లేస్లోకి వచ్చేసాడు, విచ్ ఇస్ క్లోజ్ టు తనుజ ఓటింగ్, కళ్యాణ్ ఓటింగ్ అంటే కాదు కానీ, బట్ థర్డ్ ప్లేస్లోకి వచ్చాడు. ఇమాన్యుయల్ని క్రాస్ చేసి వచ్చాడు. అండ్ ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. కోర్స్ హాట్స్టార్ ఓటింగ్ అనేది ఇమాన్యుయల్కి చాలా తక్కువ పడుతుంది. మిస్డ్ కాల్స్ అనేవి పడుతున్నాయి అని చెప్పి తెలుస్తుంది, బట్ హాట్స్టార్ ఓటింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది ఇమాన్యుయల్కి. అండ్ సంజన గారు 5th ప్లేస్లో ఉన్నారు. సో ఆ సూట్ కేస్ గేమ్ వీళ్ళ ముగ్గురు మధ్య జరగవచ్చు. అది ఎలా జరుగుద్ది ఏంటి అనేది తెలియదు కానీ, సో వీళ్ళ ముగ్గురు మధ్య జరిగేదానికి మైట్ బి పాసిబుల్. అండ్ అది డెమోన్ దగ్గరికి వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెమోన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అనుకుందాం, లేదు డెమోన్ విన్నింగ్ రేస్లోనే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డెమోన్కి బాగా ఓటింగ్ పడి తనూజానో కళ్యాణో కిందకు వచ్చేసి సో డెమోన్ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళాడే అనుకుందాం. అది బయట ఇప్పుడు అంత నెరేటివ్ మనకు తెలియదు కదా. బయట మనం ఏం అనుకుంటాం, కళ్యాణ్ వర్సెస్ తనూజ నడుస్తుంది కాబట్టి అలాగే బిగ్ బాస్ మేకర్స్ కూడా అలాగే ముందుకు తీసుకెళ్తారు. సో వాళ్ళిద్దరిలో ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళకే గెలుస్తారు. ఈవెన్తో డెమోన్ వీళ్ళిద్దరిని దాటి డెమోన్ ఫస్ట్ ప్లేస్కి వస్తాడు అనేది కొంచెం అది అంత గట్టిగా కాన్ఫిడెంట్ కూడా ఎవరు చెప్పలేరు, అంత చెప్పలేము కూడా. బట్ డెమోన్కి మంచి ఓటింగ్ పడుతుంది. డెమోన్కి ఓటింగ్ పడేది అది కళ్యాణ్కి ప్లస్ అవుతుందా, తనూజాకి మైనస్ అవుతుందా అంటే, సో కళ్యాణ్కి మేబీ కొంచెం ఎఫెక్ట్ పడొచ్చు ఏమో కానీ, ఎందుకంటే ఈరోజు ఏవీస్ ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏవీ ప్లే అయినప్పుడు ఈరోజు ఇమాన్యుయల్ది ప్లే అవుతుంది అంటున్నారు, టెలికాస్ట్ అవుతుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ది కాకుండా డెమోన్ది కానీ టెలికాస్ట్ అయితే, అండ్ ప్రతి సీజన్లోనూ డెమోన్ లాంటి ఒకడు ఉంటాడు. సో 7th సీజన్లో యావర్ ఉన్నాడు, 8th సీజన్లో నబీల్ ఉన్నాడు. సో ఈ సీజన్లోకి వచ్చేసరికి డెమోన్ ఉన్నాడు. సో అంటే టాస్కులు ఆడటము, టాస్కులు గెలవటము కానీ తన దగ్గర కూడా ఒక ఎమోషన్ ఉంది. సో ఆ అమ్మాయికి సారీ చెప్పడము, మోకాల మీద నిలబడి అందరికీ సారీ చెప్పడము, సో వాళ్ళ ఫాదర్ రావటము, సో కొన్ని టూ మచ్ సింపతి అనేది అబ్బాయి వర్కౌట్ చేయలేకపోయాడు. కానీ అది అబ్బాయి పాపం దురదృష్టం, అబ్బాయికి అది తెలియలేదు. సో కాబట్టి అంతవరకు ఓకే. కానీ దట్టు ఆ టాస్క్లు ఆడినప్పుడు బీభత్సమైన ఎలివేషను, అండ్ దట్టు 14th వీక్ లాస్ట్ వీక్ ఆ అబ్బాయి చేసిన ఎంటర్టైన్మెంట్, సో అవన్నీ కలిపి ఒక పవర్ ప్యాక్ ఎలివేషన్ అయితే మాత్రం బిగ్ బాస్ మామ్ ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు కూడా. అది కానీ ఈ రోజు కానీ ప్లే అయితే మాత్రం సో ఖచ్చితంగా కామనర్సే కాబట్టి ఆ కళ్యాణ్తో పాటు ఈ అబ్బాయి కూడా ఇప్పుడు తనుజ గారికి వేసే ఓట్లు తనుజ గారికి వేస్తుంటారు, దాంట్లో మార్చరు. బట్ ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి సరే ఆ ఏవి చూసి కరిగిపోయి కళ్యాణ్కి బదులు ఒక ఓటు వేద్దాము అని అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే కామనర్స్కి మాత్రమే ఓట్లు వేయాలి, దట్టు కళ్యాణ్కే ఓట్లు వేయాలి కామనర్స్లో అనుకునే వాళ్ళు. సో మేబీ ఆ ఏవి చూసి ఎంతో కొంత ఎఫెక్ట్ డెమోన్ ఓటింగ్ మీద చూపిస్తుంది. అంటే డెమోన్కి కొంచెం ఓటింగ్ ఎక్కువ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఈ రోజుతో ఒకవేళ ఈరోజు ప్లే అయితే, లేదు ఈరోజు ఇమాన్యుయల్ది ప్లే అవుతుంది అంటున్నారు కాబట్టి, అంటే ఇమాన్యుయల్ ఓటింగ్ ఎక్కడో సమ్వేర్ తగ్గుతున్నట్టే తెలుస్తుంది. సో అందుకని ఇమాన్యుయల్కి ఈరోజు ఏవి సోలోగా ప్లే చేస్తారు అనుకుంటారు, అదే ఒక ఏవి ప్లే చేస్తారు. సో రేపు 2 ఏవీలు ప్లే చేస్తారు థర్స్డే రోజు. అంటే నిన్న నైట్ తనూజ గారిది, పవన్ది, ఇమాన్యుయల్ది 3 జరిగాయంట. సో కాబట్టి ఈ రోజు ఒక ఏవీ ప్లే చేసి మేబీ రేపు 2 ఏవీలు ప్లే చేస్తారు. ఫ్రైడే రోజు ఇంకొక 2 ఏవీలు ప్లే చేయొచ్చు నాకు తెలిసి. అంటే ఈరోజు హౌస్లో సంజన గారిది అండ్ కళ్యాణ్ది ఈరోజు నైట్కి ప్లే అవుతుంది ఎపిసోడ్, అంటే లైవ్ ఈరోజు అక్కడ ప్లే అవుతుంది, మనకి రేపు లైవ్లో చూపిస్తారు. మోస్ట్లీ అది ఎల్లుండి ఫ్రైడే ఎపిసోడ్లో మనకి వాళ్ళిద్దరు చూపిస్తారు అనమాట. అంటే నాకు తెలిసి కళ్యాణ్ది లాస్ట్ కానీ లాస్ట్ బిఫోర్ కానీ, సంజన గారిది లాస్ట్ అని అవ్వచ్చు, లేదా కళ్యాణ్ది లాస్ట్ అని అవ్వచ్చు. సో చూపిస్తారు. దీనికి కూడా కళ్యాణ్కి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో మా వాడిది వేయలేదు, తనూజ గారిది ముందు వేసేసారు, సో మా వాడిది లాస్ట్ వేస్తున్నారు, సో చూసారా అది ఇది ఇలా జరుగుతుంది అన్నప్పుడు కూడా, సో ఆడియన్స్లో కూడా చూస్తున్న ఆడియన్స్లో ఎందుకు తనూజాది ముందు వేయాలి, ఎందుకు కళ్యాణ్ది వెనకేయాలి, ఇలాంటి థాట్ వచ్చినప్పుడు కూడా సో కళ్యాణ్ వైపు కొంతమంది ఎడ్జి తీసుకునే అవకాశం ఉంటుంది. కళ్యాణ్కి అది సింపతిగా మారి ఓట్లు పడే అవకాశం కూడా దేర్ ఇస్ అ పాసిబిలిటీ, ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ ఏవీల కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి, ఆ ఏవీలు లేట్ అయ్యే కొద్దీ ఆడియన్స్లో ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్లోకి వెళ్తుంది. కాబట్టి దట్లో కళ్యాణ్ని ఎవరైతే సపోర్ట్ చేస్తుంటారో సో కళ్యాణ్ ఏవి లేట్ అవుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు కళ్యాణ్ తనుజ లోపల ఫ్రెండ్స్, బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజాని హేటర్గా చూస్తుంటారు, తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ని హేటర్గా చూస్తుంటారు. సో కాబట్టి ఎవరు ఏవీలు ముందు పడి ఎవరు ఏవీలు వెనకబడ్డా కూడా ఆబ్వియస్లీ అది సింపతిగా ఆపోజిట్ పర్సన్ మీద సింపతి వర్కౌట్ చేస్తారు. సో ఆపోజిట్ పర్సన్ మీద సింపతి వర్కౌట్ అయినప్పుడు నిన్న తనుజాది, పవన్ది
అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుల్ది ప్లే అయింది కాబట్టి సో కళ్యాణ్ది ఈ రోజు ప్లే అవుద్ది ఆబ్వియస్లీ కాబట్టి అది మనకి ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారనేది తెలియదు. అంటే ఈరోజు ఒకటే ప్లే చేస్తున్నారు అంటే సో రేపు ఎపిసోడ్లో 2 ప్లే చేస్తారు, ఆ తర్వాత ఎపిసోడ్లో 2 ప్లే చేస్తారు, ఆ తర్వాత ఎపిసోడ్ అంటే ఫ్రైడే రోజు. సో కాబట్టి కళ్యాణ్కి కొంచెం ఆ సింపతి వర్కౌట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కామనర్ కాబట్టి లాస్ట్ ప్లే చేస్తున్నారు, ఇలాంటి నెరేటివ్స్ చాలా బయటకు వస్తాయి, అది వర్కౌట్ అవుతుంది అక్కడ. సో ఓకేనా, అప్పుడు కొంచెం ఆ ఓటింగ్ కూడా ఇంకొంచెం పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగని చెప్పి ఎవరు ఓటింగ్ ఎక్కడ ఏ పాయింట్లోనూ తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఏవీస్ వల్ల సో 99% ఏవీస్ వల్ల టూ మచ్ ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు. బట్ కొన్ని ఏవీస్ మాత్రం హార్ట్ మెల్టింగ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెమోన్ పవన్ది కొంచెం మంచిగా ఉంటుంది, ఎలివేషన్ ఇచ్చారని తెలుస్తుంది. ఇమాన్యుల్ దగ్గరికి వచ్చేసరికి ఇమాన్యుల్ ఎంటర్టైనరు, టాస్కులు, వాళ్ళ మదర్ వచ్చినప్పుడు సో ఈ లాస్ట్ వీక్ అతనికి కాలు బెనకటము, ఆ టాస్క్లో పడిపోవటము, సో ఇలాంటిది కూడా కొంచెం హృదయాన్ని పిండేసేలాగా ఉంటుంది ఇమాన్యుల్ది. తనూజ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే తనూజ దాంట్లో ఎమోషన్ ఉంటుంది, కొంచెం ఆ బాధ ఉంటుంది. అండ్ దాంట్లో ఆ అమ్మాయి నామినేషన్స్ అప్పుడు ఆ అమ్మాయి శారీ కట్టుకొచ్చి నామినేషన్స్లో హడావుడి చేయటం అది ఉంటుంది, ఆ అమ్మాయి టాస్కుల్లో గెలవటం ఉంటుంది. దట్టు నిన్న ఇమాన్యుల్ మీద గెలిచింది ఒక టాస్క్, అసలు ఇమాన్యుల్ మీద నిన్న ఒక టాస్క్ గెలిచింది, మొన్నకి ఇమాన్యుల్ మీద ఒక టాస్క్ గెలిచింది, కళ్యాణ్ మీద ఒక టాస్క్ గెలిచింది అప్పుడు ఒకసారి. సో ఇలాంటివన్నీ ఆ అమ్మాయికి కూడా గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి. సో కాబట్టి సో ఇవన్నీ కూడా వేయచ్చు. అండ్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే వాళ్ళ పాప వచ్చారు కదా, సో ఆ పాప వచ్చినప్పుడు దాన్ని కూడా ప్లే చేయొచ్చు. సో తనూజ గారి కూడా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి తనూజ గారి ఏవీలో కూడా. ఓకేనా, సో తనూజ గారికి గట్టిగా వేస్తారు. అండ్ లాస్ట్ ఏవీ మేబీ కళ్యాణ్ చేస్తా అంటారు కదా, కళ్యాణ్ ఏవీలో కూడా లాస్ట్ గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ ఏవీలో ఆ సెల్యూట్ అనేది ఉంటుంది, ఆ రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు ఉంటుంది కళ్యాణ్ దాంట్లో, ఆ రోడ్డు వేసేది, అక్కడ సెల్యూట్ చేసేది, నాగ్ సార్ దగ్గర సెల్యూట్ చేసేది, ఫస్ట్ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళేసి వచ్చి ఆ సేవ్ అయిపోయి ఎలిమినేషన్ జోన్లోకి వచ్చి ఇప్పుడు విన్నింగ్ రేస్లోకి వచ్చినాడు కాబట్టి సో ఆ జర్నీని కొంచెం మంచిగానే చేస్తారు బిగ్ బాస్ మావ. ఎందుకంటే అక్కడి నుంచి మొదలైన జర్నీ కదా, పడ్డాడు, మళ్ళీ లేచాడు, నిలబడ్డాడు, మళ్ళీ ఇప్పుడు దాకా వస్తున్నాడు కాబట్టి సో ఆ అబ్బాయి జర్నీ కూడా చాలా గట్టిగానే చూపిస్తారు. అండ్ వాళ్ళ మదర్ లోపలికి వచ్చినప్పుడు మాట తీసుకోవడము, అండ్ వాళ్ళ ఫాదర్ బాయ్ అక్కడి నుంచి స్టేజ్ నుంచి వచ్చి మాట్లాడటము, సో అండ్ వాళ్ళ అమ్మ కోసం కెప్టెన్ అయినప్పుడు అక్కడ సెల్యూట్ చేయటము, సో ఇలాంటివన్నీ కూడా బిగ్ బాస్ మావ మంచిగానే మసాలా గీసాలా గట్టిగా దట్టించి వదులుతాడు జనాల మీదకి. కాకపోతే కొంచెం లేట్గా వదులుతాడు అని తెలుస్తుంది. అండ్ అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే సో అది ఎవరి ఏవీలు అలాగే ఆల్మోస్ట్ వస్తూనే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. సో లాస్ట్ సీజన్లో కూడా గౌతమ్ది ముందు రోజు వదిలేరు, అంటే ఫస్ట్ అవినాష్ది, దాని తర్వాత గౌతమ్ది వదిలేరు అనుకుంటారు. ఫస్ట్ గౌతమ్ది, దాని తర్వాత అవినాష్ వదిలేరు. సో నిఖిల్ది ఆ పక్క రోజు వదిలేరు. లాస్ట్ మూమెంట్లో ప్రేరణ ఏవీ వచ్చింది. సో కాబట్టి ఎవరు ఏవి ముందు రావాలి, ఎవరు ఏవి వెనక రావాలి, దీని వెనక ఏమన్నా భారీ స్కెచ్ ఉంటుందా బిగ్ బాస్ మామ కంటే అది ఎంతో కొంత ఒక పర్సన్కి బూస్టప్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ తనుజ వైపు ఆలోచిస్తే ఆ తనుజకి బూస్టప్ ఇవ్వడానికి, తనుజ ఫ్యాన్స్కి బూస్టప్ ఇవ్వడానికి బిగ్ బాస్ మామ వదులుతున్నాడు అని చెప్పి అనుకుంటారు. అండ్ ఇంకొక సైడ్ నుంచి ఆలోచిస్తే సో ఆ కళ్యాణ్ మీద ఆ సింపతి వర్కౌట్ అవ్వాలి, సో తనుజకి ఫేవర్ చేస్తున్నాడు బిగ్ బాస్ అని అనుకోవాలి. సో అప్పుడు ఇంకొంచెం గట్టిగా ఓట్లు వేసుకోవచ్చు. ఎందుకంటే వేయకపోతుంటే కసి పెరుగుతూ ఉంటుంది కదా చూస్తున్న ఆడియన్స్లో, ఎందుకు వేయరు ఆ కసి అమ్మాయి మీద కూడా నెగిటివ్గా అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఆ అమ్మాయికి ఓట్ లేకుండా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ నెరేటివ్ని తీసుకొస్తారు ఖచ్చితంగా, చూసావా స్టార్ మా ముద్దు బిడ్డ అయ్యి అని, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అది ఎంతో కొంత బిగ్ బాస్ మామ స్లైట్ ఎడ్జి కళ్యాణ్కి ఇస్తున్నట్టే కనిపిస్తుంది నాకు. ఎందుకు అంటున్నానంటే అది నార్మల్ బూస్టప్ ఇచ్చే యాంగిల్లో కంటే సింపతి వచ్చే యాంగిల్లోనే ఓట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి నేను ఆ సింపతి అనే పదాన్ని చాలా ఎక్కువసార్లు ఉపయోగిస్తున్నాను. ఓకేనా, దానికి ఎక్కువ ఓట్లు పడతాయి, నార్మల్ దానికి ఓట్లు పడవు. సో తనూజ గారిని ఇన్ని రోజులు ఇంత టార్చర్ చేసుకుంటూ వచ్చాడు బిగ్ బాస్ మామ. సో ఇంత టార్చర్ చేసుకుంటూ వచ్చి నెగిటివ్ ప్రోమోస్ వేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి విన్నింగ్ రేస్లో కష్టపడుతుంది, గెలవడం కోసం పోరాడుతుంది ఆ అమ్మాయి. ఒక అమ్మాయి అగైనెస్ట్ ఆల్ ఆర్ట్స్ పోరాడుతుంది అమ్మాయి. సో బిగ్ బాస్ మామ అంత తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్లో ఇంకా అమ్మాయిని తప్పు లేని టైంలో కూడా అమ్మాయిని తిట్టడం వల్ల, అలా చేయటం వల్ల అదొక డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నాడు. ఆ డిఫరెంట్ అప్రోచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు ఆ డిఫరెంట్ అప్రోచ్ని వర్కౌట్ అవుతుంది అంటే అది కొంతమంది రివ్యూయర్స్కి కానీ లేకుంటే నార్మల్ పీపుల్కి కానీ అర్థమవుతుంది. ఇప్పుడు నార్మల్గా చూసే వాళ్ళకి లేదా రెగ్యులర్గా బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఆ అమ్మాయితో తప్పు చేస్తుంటుంది నాకు సార్ అందుకనే తిట్టుంటాడు ఆ పిల్లని, మొన్నటి దాకా ప్రోమోలు అన్నీ చూస్తూ వచ్చాం కదా. ప్రోమోల ఇంపాక్ట్ ఎపిసోడ్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఎపిసోడ్లు చాలా తక్కువ మంది చూస్తారు, ప్రోమోలు చాలా ఎక్కువ మంది చూస్తారు యూట్యూబ్లో. సో ప్రోమోలు చూసి ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆ ఎఫెక్ట్ ఆ రిజల్ట్ కనిపిస్తూ ఉంది క్లియర్గా. సో తనూజ గారు వర్సెస్ కళ్యాణ్ మధ్య మాత్రమే జరుగుతుంది, ఆ నెక్ టు నెక్ ఉంటుంది.
సో డెమోన్ దగ్గరికి వచ్చేసరికి నాకు తెలిసి సూట్ కేస్ గేమ్ డెమోన్ దగ్గర 3వ ప్లేస్కి వచ్చి డెమోని ఖచ్చితంగా సూట్ కేసు తీసుకోవడమంటారు. ఎందుకంటే సూట్ కేసు ఆఫర్ చేస్తారు 3rd ప్లేస్కి వచ్చిన తర్వాత. సో ఆఫర్ చేసిన తర్వాత బయట అక్కడ కూర్చున్న కంటెస్టెంట్స్కి క్లారిటీ ఉంది ఎవరి మధ్య విన్నింగ్ రేస్ ఉండబోతుంది అది అనేది. ఓకేనా, అక్కడికి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ మధ్య అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ప్రాబ్లం ఉంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా అక్కడ కూర్చొని ఎక్స్ కంటెస్టెంట్స్ లైక్ శ్రీజ అవ్వచ్చు, లేకుంటే రీతు అవ్వచ్చు, వీళ్ళ చేత మాట్లాడిస్తారు డెమోన్ తోటి. అలా మాట్లాడించినప్పుడు ఆబ్వియస్లీ డెమోన్ ఏం చేస్తారు, సూట్ కేసు తీసుకొని బయటకు వస్తారు. ఓకేనా, సో ఆ సూట్ కేసు తీసుకొని బయటకు వస్తారు, వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అంటే ఇది జస్ట్ ఇలా జరగవచ్చు, ఛాన్సెస్ ఉంటాయి మైట్ బి. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి సూట్ కేసు ఇచ్చి ఫస్ట్ ప్లేస్లో ఉన్న వారికి కప్ ఇచ్చి ఇలాంటివి 6th సీజన్లోనే వర్కౌట్ అయ్యి ఆ 6th సీజన్ అనేది అది చాలా పెద్ద డిస్కషన్ పాయింట్ అయితే, అది చాలా వరస్ట్ డెసిషన్ కూడా. అలాంటి డెసిషన్ మళ్ళీ తీసుకోరని చెప్పి అనుకుంటున్నాను. క్లియర్ కట్ విన్నర్నే చేస్తారు నాకు తెలిసి, ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి. సో అలాంటి సిట్యువేషన్లో ఖచ్చితంగా నాకు తెలిసి డెమోన్కి ఆ 3వ ప్లేస్లో సూట్ కేసు వరకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఓటింగ్ అంతవరకు ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో నేను అదే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఓటింగ్ అప్డేట్స్ అయితే మాత్రం ఇవన్నమాట. సో కళ్యాణ్ స్లైట్ ఎడ్జ్ ఉన్నాడు టాప్లో, 1-2% డిఫరెన్స్ ఉంది. బట్ ఆ డిఫరెన్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మిస్డ్ కాల్స్ దగ్గరకు వచ్చేసరికి మిస్డ్ కాల్స్ డేటా యాక్యురేట్గా తెలియదు, బట్ తనుజ గారికి చాలా గట్టిగా మిస్డ్ కాల్స్ పడుతున్నాయంట. అండ్ బికాస్ ఆఫ్ అన్ని ప్లేసెస్ నుంచి తనుజ గారికి మిస్డ్ కాల్ పడుతున్నాయి, ఒక్క అబ్రాడ్ నుంచనే కాదు. సో తెలుగు స్టేట్స్ అవ్వచ్చు, నార్త్ స్టేట్స్ అవ్వచ్చు, ఎక్కడైనా దునియాలో సో చాలా చోట్ల అమ్మాయికి మిస్డ్ కాల్స్ గట్టిగానే పడుతున్నాయి. ఆ అమ్మాయి మిస్డ్ కాల్స్ స్టిల్ ఇప్పటికీ లీడ్లో ఉంది. బట్ ఆ మిస్డ్ కాల్స్ పర్సంటేజ్, ఆ శాంపిల్ ఎంత ఉంటుంది, ఈ హాట్‌స్టార్ శాంపిల్ ఎంత ఉంటుంది అంటే, సో హాట్‌స్టార్ శాంపిల్ ఎక్కువ ఉంటుంది, ఆ మిస్డ్ కాల్ శాంపిల్ కొంచెం తక్కువే ఉంటుంది కంపేర్ టు నాకు తెలిసినంత వరకు. సో ఆ లాజిక్ ప్రకారం చూసుకున్నా కానీ కొంచెం తక్కువే ఉంటుంది మిస్డ్ కాల్స్ అనేది. సో అదన్నమాట లెక్క. సో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అంటే నేను గట్టిగా చెప్పలేను ఈ పర్సన్ గెలుస్తారని చెప్పి. సో మనకంత తెలియదు అనమాట. నేను చాలా చిన్నపిల్లోని, ఎందుకంటే నేను అంత తోపు సీనియర్ రివ్యూవర్ని కాదు కాబట్టి. సో నాకు ఎవరు గెలుస్తారని తెలియదు, బట్ ఎవరైనా గెలిచేదానికి ఛాన్సెస్ ఉంది. సో కళ్యాణ్ వర్సెస్ తనూజ మధ్య నెక్ టు నెక్ అయితే కనిపిస్తూ ఉంది అట్ ప్రజెంట్ అయితే. అది ఈరోజు ఏమన్నా డెమోన్ ముందుకు ఏమన్నా వెళ్ళొచ్చా, లేదా రేపు ఏమైనా డెమోన్ ముందుకు వెళ్ళొచ్చా, లేకుంటే డెమోన్ అసలు ఇంకా గెలిచేయొచ్చా అనేది మనం రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం ఇది నాకు తెలిసింది. సో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇదైతే మాత్రం. సో పొజిషన్స్ అయితే మాత్రం ఫస్ట్ కళ్యాణ్, తనూజ, నెక్స్ట్ డెమోన్ 3, 4 ఇమాన్యుల్, 5 సంజన. ఇది నాకు తెలిసిన అప్డేట్. ఓకేనా, జై హింద్.